సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సంపాదించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సెలబ్రిటీలు కొంతమంది ఉన్నారు. వారిలో ఒకరు శుభశ్రీ రాయ్గురు. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఈమె 5వ వారంలో ఎలిమినేట్ అయింది. చూసేందుకు ఎంతో క్యూట్గా కనిపిస్తూ గేమ్స్ కూడా అద్భుతంగా ఆడే శుభశ్రీ ఎలిమినేషన్పై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. బిగ్ బాస్లో అన్యాయం జరిగింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలకు వచ్చే అవకాశం దొరికింది, కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కారణంగా రాలేకపోయింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఈమెకి యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈమె డ్యాన్స్ రీల్స్కి ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. సినిమాల్లో కూడా ఈమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో కూడా ఈమె ఒక కీలక పాత్ర పోషించింది. ఇలా కెరీర్ ముందుకెళ్తున్న సమయంలో రీసెంట్గా ఈమె ఒక అతనితో నిశ్చితార్థం చేసుకుని కనిపిస్తూ అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. అయితే శుభశ్రీ అందం ముందు అతను ఏమాత్రం సరిపోలేదని, నీకు సరైన జోడీ కాదని, స్కిన్ చాలా డార్క్గా ఉందని ఇలా ఎన్నో రకాల కామెంట్స్ చేశారు నెటిజన్స్. కొంతమంది అయితే పెళ్లి వరకు వెళ్లకుండానే వీళ్ల మధ్య విడాకులు జరిగాయి అంటూ కూడా ప్రచారం చేశారు. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ శుభశ్రీ రీసెంట్గానే జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ అనే టాక్ షోలో క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ, చాలామంది నేను అతన్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అంటున్నారు. అతని కంటే డబ్బున్న వ్యక్తులు నాకు జీవితంలో ఎంతోమంది పరిచయం అయ్యారు, ప్రపోజ్ చేశారు కూడా. కానీ నేను అంగీకరించలేదు. నేను అతనిలో ఉన్న మంచి గుణాన్ని చూసి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు, కానీ అతనితో రిలేషన్లో ఉన్న ఈ 9 నెలల్లో నేను ఒక్కసారి కూడా ఏడవలేదు. నన్నెప్పుడూ సంతోషంగానే చూసుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియాలో వచ్చే అలాంటి కామెంట్స్ని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది శుభశ్రీ. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక ప్రైవేట్ సాంగ్ షూటింగ్లో కలుసుకున్న వీళ్ళిద్దరూ ఆ షూటింగ్ సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారట.